హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను కొన్ని ఫ్రాక్స్ కలెక్షన్ ఫ్రమ్ మింత్రా. యాక్చువల్లీ మింత్రాలో ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ నడుస్తుంది. ఎక్స్ప్రెస్ 1 day డెలివరీ అండ్ 50 to 90% ఆఫ్ వరకు నడుస్తున్నాయి అనమాట. డిఫరెంట్ బ్రాండ్స్ పైన చాలా మంచి డీల్స్ నడుస్తున్నాయి యాక్చువల్లీ. సో ఈ మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటున్నారు, మంచి బ్రాండ్స్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారంటే మింత్రా ఈజ్ సో ట్రస్టెడ్. సో హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు. ఏది పర్చేస్ చేయాలన్నా కూడా లైక్ జ్యువెలరీ కానీ, ఫుట్వేర్ కానీ, కలెక్షన్ ఏదైనా సరే చాలా బాగుంటుంది. నేనైతే కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నాను ఈ సేల్లో. బట్ ఈ సేల్ స్టార్టింగ్లో తీసుకున్నా, బట్ వెంటనే వీడియో చేద్దామంటే లేట్ అయిపోయింది. నాకు తెలిసి ఈ రోజే లాస్ట్ అనుకుంటా ఈ సేల్కి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా ఈ రోజే పర్చేస్ చేసేసుకోండి. బికాజ్ మళ్ళీ సేల్ ఎండ్ అయిపోతే ఇంత తక్కువ ప్రైజెస్కి ఇంత మంచి ఐటమ్స్ అయితే రావు. ఆల్రెడీ మింత్రా హాల్ వీడియోస్ చాలా మన ఛానల్లో ఉన్నాయి. సో అవి కూడా చూడండి. సో దట్ మీకు అవి కూడా ఇప్పుడు ఇంకా తక్కువ బడ్జెట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఈ టైంలో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో నేనైతే కొన్ని వెకేషన్ ఫ్రాక్స్ లాగా తీసుకున్నాను. కొన్ని వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో వెకేషన్ కోసమే ఫ్రాక్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది లాస్ట్ టైం నేను వేరే ఏదో బ్రాండ్లో వేరే కలర్స్లో ట్రై చేసా. యాక్చువల్లీ నాకు ఇలా స్ట్రాప్స్ ఇలా సన్నగా ఉంటే అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వను అనమాట. బట్ ఆ డ్రెస్ నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది బికాస్ ఫిట్టింగ్ చాలా బాగుంది. సో సేమ్ బ్రాండ్లో నేను వేరేది ట్రై చేసా. ఇది సవానా బ్రాండ్, అందుకే సేమ్ బ్రాండ్లో వేరేది ట్రై చేశాను అనమాట. యాక్చువల్లీ ఫిట్టింగ్ నాకు చాలా నచ్చింది ఈ బ్రాండ్. సో ఎస్పెషలీ ఇలాంటి ఫ్రాక్స్ నాకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే అంత కంఫర్టబుల్గా వేసుకోలేము. సో కాబట్టి నాకు చాలా నచ్చింది. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది, బ్లాక్ అండ్ వైట్ కదా. సో చాలా నచ్చింది నాకు. అండ్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట మెటీరియల్ కూడా. అండ్ లైనింగ్ అది కూడా బాగా ఇచ్చేసి చాలా సాఫ్ట్ ఉందన్నమాట మెటీరియల్ కూడా. మంచి షైన్ వస్తుంది. సో లైక్ బీచ్ ప్లేసెస్కి ఇలాగ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇట్లాంటివి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అందుకే తీసుకున్నాను మెయిన్గా. సో చాలా బాగుంది. అండ్ వెనకాల కూడా ఎలాస్టిక్ వచ్చింది. సో మనకి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. లైక్ కదలకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో సైజ్ వచ్చేసి ఎల్ తీసుకున్నాను, అంతే ఎల్ తీసుకున్నా. సో నేను పక్కన వేసుకుని చూపిస్తాను ప్రతిదీ ఏదైతే చూపిస్తున్నాను అన్నీ. సో మీకు కంఫర్ట్ ఉంది, మీకు నచ్చుతుంది అని అంటే తీసుకోండి, ఓకేనా. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. ఇది కూడా నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ అంతా. సో ఇప్పుడు వెకేషన్స్కి చాలామంది డిసెంబర్లో ప్లాన్ చేస్తారు కదా. సో మేము కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాం. మాకు డిసెంబర్లో వెకేషన్ ఉంటే చాలా ఇష్టం. నాకైతే ఇష్టం, ఎందుకంటే సమ్మర్స్లో వెళ్ళలేము, చిరాక్లా అనిపిస్తుంది అండ్ బయటకు కదలబుద్ది అది సమ్మర్స్లో. సో వింటర్ని ఎస్పెషల్ డిసెంబర్ని బాగా యూజ్ చేసుకుంటాం. క్రిస్మస్ టైమ్, 31st, January 1st ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ టైంలో వెకేషన్ వెళ్ళడం ఇష్టం నాకు. బట్ ఎవ్రీ ఇయర్ అనుకుంటాం ఈ టైంలో వెళ్ళలేం. డిసెంబర్లో వెళ్తాం కానీ 31st అలా వెళ్ళలేం. బట్ ఈసారి 31st వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాం. చూద్దాము ఎలా వర్కౌట్ అవుతుందో. బట్ ప్రస్తుతానికి అయితే చూపిస్తున్నాను ఫ్రాక్స్. సో ఇది ఇంకొక ఫ్రాక్. చూసారు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అంతా. అండ్ చాలా కంఫర్టబుల్ ఫ్రాక్. అంటే కొంతమంది కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కానీ స్టైలిష్గా ఉండాలి అని అనుకుంటారు కదా, అలాంటి ఫ్రాక్ అనమాట. లెంత్ అంతా కూడా పర్ఫెక్ట్ వస్తుంది. నేను పక్కన చూపిస్తాను వేసుకుని. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న ఈ నెక్ వస్తుంది అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. సో దట్ మనకి కంఫర్టబుల్ ఉంటుంది ఫిట్టింగ్ అంతా కూడా. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా పఫ్ స్లీవ్స్ లాగా వస్తాయి అనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ బీచ్కి వాటికి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. బికాస్ కలర్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది, పిక్చర్స్ అవి బాగా వస్తాయి. సో అందుకే నేను అది కొంచెం డార్క్ కాంబినేషన్ ఉండేలాగా తీసుకున్నాను. అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది నేను అథేనా బ్రాండ్, ఇది కూడా ఎల్ తీసుకున్నాను. సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నా బికాస్ బ్రాండ్స్ బట్టి సైజెస్ డిఫరెంట్ వస్తుంది, అందుకని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్టైలీ అనే బ్రాండ్ నుంచి కొంచెం లేస్ టైప్ వస్తుంది అనమాట డ్రెస్. అండ్ ఇది ఏమంటారు వీనెక్ టైప్ వచ్చింది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీనెక్ వచ్చింది, సేమ్ స్టైల్లో వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. అండ్ ఇది ఇలా లైనింగ్ లేకుండా ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. ఇంట్లో ఇంకొక కలర్ కూడా ఉన్నట్టుంది. ఇది కూడా లెంత్ మరీ హెవీ లెంత్ కాకుండా ఇలా మిడ్డీ లెంత్ లాగా వస్తుంది అనమాట. కింద ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. లైక్ మొత్తం లైనింగ్ అంతా కూడా బాగా ఇచ్చారు. సో ఇది కూడా పర్ఫెక్ట్ ఫర్ వెకేషన్స్ ఆర్ నార్మల్గా కూడా మనకి బాగా పేరప్ చేసుకోవచ్చు. ఎందుకంటే సింపుల్ ప్లెయిన్ ఫ్రాకే కాబట్టి మరి ఓన్లీ వెకేషన్స్ వాడిన తర్వాత అంత పర్టికులర్గా సెట్ అవ్వదు అన్నట్టుగా కాకుండా తర్వాత కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. స్టైలీ అనే బ్రాండ్ అంట. ఈ బ్రాండ్ నేను లాస్ట్ టైం ట్రై చేసానో లేదో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ నేను ఇది సైజ్ వచ్చేసి
సైజ్ వచ్చి ఎక్సెల్ తీసుకున్నా. సో ఇది ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో గుర్తు పెట్టుకుని తీసుకోండి, ఒకవేళ తీసుకుంటే నేను పక్కన యాడ్ చేస్తాను వేసుకుని. బట్ క్వాలిటీ మెటీరియల్ అంతా చాలా నచ్చింది నాకు, చాలా సాఫ్ట్ ఉందన్నమాట, గుచ్చుకోకుండా అట్లా. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఎక్కువ బ్రైట్ షేడ్స్ ట్రై చేశాను, ఎందుకంటే అప్పటికి స్టాక్ అవుట్ అయిపోతాయి. సో నేను ఒకసారి వేసుకోను అనమాట, మళ్ళీ వెకేషన్కి వేసుకుందాం అన్నట్టుగా దాచిపెట్టుకుంటాను. అలా శారీస్ కూడా అలాగే చేస్తూ ఉంటాను, నచ్చినాయి అనుకోండి తీసుకోవడం, ఏదైనా పెళ్ళి వస్తుంది అని అన్నప్పుడు ఆ పెళ్ళికి దాచుకోవడం అట్లా చేస్తాను. ఆ టైంకి అవి స్టాక్ అవుట్ అయిపోతూ ఉంటాయి. నాకు ఒక పిచ్చి ఉందన్నమాట, ఏంటంటే ఏదైనా డ్రెస్ తీసుకున్నానంటే వెంటనే వేసుకోను, దాచుకుంటాను అనమాట. మంచి అకేషన్ రావాలి దానికి తగ్గట్టే వేసుకోవాలి అని. చాలా మీరు చూసినట్లయితే నేను చూపించిన డ్రెస్సెస్ మీరు మళ్ళీ నేను వేసుకోవడం కనపడదు, ఎందుకంటే అవి నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు, లైక్ వెంటనే రిపీట్ చేయకూడదు అని చెప్పి కొంచెం గ్యాప్ ఇద్దామని వెయిట్ చేస్తూ ఉంటాను. లైక్ రిపీట్ చేయకూడదని కాదు, యాక్చువల్లీ నా మనస్తత్వమే అలాంటిది అనమాట. ఏదైనా ఫుడ్ కూడా నాకు నచ్చింది అనుకోండి, దాచిపెట్టుకుని ఎప్పటికో తింటా, అది ఇష్టం కదా అని వెంటనే తీసుకుని తిన్ను. అలా ఒక చిన్నప్పటి నుంచి ఉంది ఆ మైండ్ సెట్ నాకు. సో అలా డ్రెస్సెస్ విషయంలో అయితే మరీ ఎక్కువ అనమాట, అది దాచుకుంటాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది 1 year తర్వాత ఒక సైజ్ ఫిట్టింగ్ కూడా మారిపోతూ ఉంటుంది, సో అది వేస్ట్ అయిపోతుంది. బట్ ఆ టైంలో వేసుకోవాల్సింది కదా అనుకుంటా, బట్ అది అకేషన్ వస్తే బాగుంటుంది, ఆ అకేషన్కి బాగుంటుంది, ఈ అకేషన్కి బాగుంటుంది అని చెప్పి దాచుకుంటాను అనమాట. సో అట్లా లింక్స్ ఇవ్వడానికి కొన్ని పాసిబిలిటీస్ ఉండవు. సో అట్లా ఈ ఫ్రాక్ చూడగానే నాకు అది గుర్తొచ్చే స్టోరీ అంతా చెప్పుకొస్తున్నాను మీకు. ఇది కాటన్ ఫ్రాక్, యాక్చువల్లీ ఇది కూడా బ్రాండ్ వచ్చి అనైనా. ఇది యాక్చువల్లీ చాలా మంచి బ్రాండ్, నాకు చాలా ఇష్టం ఈ బ్రాండ్లో. యాక్చువల్లీ నేను ఎక్కువ ఈ బ్రాండ్లో కొంచెం ఎథ్నిక్ వేర్ తీసుకున్నాను, కొంచెం ఫ్యాన్సీ ఏమి ట్రై చేయలే. సో ఇది చూడగానే నాకు ఆ పింక్ ఫ్రాక్ గుర్తొచ్చింది, అది ఉంది ఇంకా నా దగ్గర, మళ్ళీ వేసుకోవాలి. కొంచెం బ్రైట్ షేడ్ కదా, అన్నిటికీ సెట్ అవ్వదు. సో వింటర్ కాబట్టి ఇప్పుడు ట్రై చేయొచ్చు. ఇది కాటన్ అనమాట. సో తర్వాత నేను సమ్మర్స్లో యూజ్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది. సో అందుకే నేను తీసుకున్నా. ఇది సింపుల్ ప్లెయిన్, ఏమీ లేదు, వీనెక్ వచ్చింది. అండ్ మిగతా అంతా ఫ్రిల్స్లా వచ్చాయి. నాకు ఈ లెంత్ ఇష్టం అనమాట, మరీ ఫుల్ లెంత్ నచ్చదు, బికాస్ నైట్ ఇల్లా అనిపిస్తాయి. అలా మరీ షార్ట్గా వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండదు. సో కాబట్టి కొంచెం నీ కంటే కిందకు వచ్చేలాగా ప్రిఫర్ చేస్తాను. సో కంఫర్ట్ ఉంటుంది, స్టైల్ కూడా ఉంటుంది. కొంచెం వైట్ షూస్ వేసుకున్నాం అనుకోండి, ఇలాంటి ప్లెయిన్ అవుట్ఫిట్స్కి చాలా స్టైలిష్గా కనిపిస్తాం. సో చాలా నచ్చింది నాకు. అండ్ క్లాత్ కూడా నాకు ఇలాంటి క్లాత్ ఇష్టం. సో కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను ఈ ఫ్యాబ్రిక్స్తో. సో మరీ థిక్ కాదు, మరీ లైట్ కాదు, సో లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. సో ఇది నెక్స్ట్ వన్, అది కూడా సైజ్ నేను లార్జ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఒక బ్రైట్ షేడ్, ఇది వచ్చి కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా వస్తున్నాయి ఈ ప్యాటర్న్, కలర్ చాలా బాగుంది కదా. ఇది బ్రాండ్ అన్వి, ఇది ఒక్కొక్క బ్రాండ్ తీసుకున్నాను. ఇది లార్జ్ తీసుకున్నాను, అదొక్కటే బ్లూ షేడ్ చూపించాను కదా, అదొక్కటే ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మనకి ఈ స్టైల్ నచ్చుతుంది నాకు. నేను మొన్న కూడా రీసెంట్గా కాదు కానీ ఒక 6 months అయిపోయినట్టుంది అది కూడా తీసుకుని. ఎక్కడబ్బా, అజియోలో అనుకుంటా. యాక్చువల్లీ నేను స్టోర్లో చూసాను, అది వేసుకుంటే నచ్చింది. సో ప్రైస్ ఎక్కువ ఉంది. సో అజియోలో చూసుకుని తీసుకున్నా. 100 రూపీస్ 200 రూపీస్ తగ్గింది, అట్లీస్ట్ అదైనా తగ్గింది కదా, చాలే అన్నట్టు తీసుకున్నాను. సో అట్లా ఆ సేమ్ స్టైల్ అనమాట ఇది కూడా. ఇదేంటంటే మనకి ఇలా ఎలాస్టిక్ లాగా వస్తుంది. సో ఇక్కడ మనం టైట్ చేసుకుని కట్టేసుకోవచ్చు. సో ఫిట్టింగ్ బాగుంటుంది, మనకి వంగినప్పుడు డిస్కంఫర్ట్ అట్లా ఏం లేకుండా ఉంటుంది అనమాట. అండ్ వెనకాల కూడా ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది మనకి వేస్ట్ దగ్గర అదంతా కూడా. అండ్ కింద వచ్చేసి మనకి ఇక్కడ కట్ వచ్చింది. సో కలర్ కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్. కలర్ సూట్, మంచి బ్రైట్ షేడ్ అండ్ మంచి ట్రెండింగ్ డిజైన్ కదా. నెక్ ప్యాటర్న్స్ ఇప్పుడు పెద్ద కింద డిఫరెంట్గా ఏమో వచ్చేవి, నెక్ ప్యాటర్న్స్ ఇప్పుడు డిఫరెంట్గా వస్తున్నాయి. అదే కొంచెం ట్రెండ్ తగ్గట్టు వేసుకుంటే డిఫరెంట్ స్టైల్గా కనపడుతుంది. సో ఇక్కడ కూడా ఎలాస్టిక్ వచ్చిందనమాట స్లీవ్స్కి. సో నాకు ఈ ఎలాస్టిక్ది అంత నచ్చదు, బట్ షార్ట్ హ్యాండ్స్ అయితే పర్లేదు, కొంచెం మేనేజ్ చేసుకుంటా. ఫుల్ స్లీవ్స్ దగ్గర ఎలాస్టిక్ వస్తే ఎందుకో నచ్చదు నాకు. సో ఇక్కడైతే దీనికి ఫిట్టింగ్ కొంచెం తర్వాత అయినా కూడా యూజ్ అవుతుంది అనమాట, ఇక్కడ చిన్న షార్ట్ హ్యాండ్సే కాబట్టి. సో అందుకనే తీసుకున్నా. అండ్ ఇక్కడ కింద కట్ వచ్చింది. సో మీకు కంఫర్టబుల్ ఏదో చూసుకుని తీసుకోండి. చాలా బాగుంది డ్రెస్ మాత్రం, చాలా చాలా బాగుంది. సో ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చిందనమాట. సో ఇది నెక్స్ట్ వన్. సో దట్స్ ఇట్ గైస్, సేల్ అయితే ఉంది, నడుస్తోంది, మీకు కావాలంటే తీసుకోండి. ఓకేనా, మళ్ళీ కలుస్తా మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బాయ్.